ప్రైజ్ అలాడ్. ఈ సమయం ఎందు సామెతల గ్రంథంలోంచి 14వ అధ్యాయము. దేవుని స్తోత్రం. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయును. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. ఒకడు పైకి నవ్వుతూ ఉంటాడంట, కానీ హృదయములో దుఃఖం ఉంటుందంట. దేవుని స్తోత్రం. అది తుదకది వ్యసనముగా మారుతుందంట. స్తోత్రం. చూడండి, సొలొమోను జ్ఞాని ఎంత చక్కగా చెప్పాడో చూడండి. స్తోత్రం. పైకి నవ్వుతూ ఉంటారంట, హృదయంలో దుఃఖం ఉంటుందంట కొందరికి. స్తోత్రం. స్తోత్రం. అలాగే యథార్థవంతుల గుడారం వర్ధిల్లుతుందంట. ఎవరైతే యథార్థమైన జీవితం దేవుని ఎదుట చేస్తారో వారి గుడారం రోజు రోజుకి అభివృద్ధి అవుతుందంట. వారి గుడారం వర్ధిల్లుతుందంట. పట్టిందల్లా బంగారం అవుతుందంట. దేవుని స్తోత్రం. చిన్న యథార్థత దానివల్ల మన గుడారం వర్ధిల్లునని సొలొమోను చెప్తున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.